అప్పట్లో బీహార్ నుంచి నేపాల్ వరకు కూడా మిథిలా రాజ్యం అనేది విస్తరించి ఉందని చెప్పారు కదా. కానీ అసలు సీతాదేవికి వైదేహి అనే పేరు ఎలా వచ్చింది? మన జనకుడి రాజ్యాన్ని విదేహ దేశము అంటారమ్మా. విదేహం అంటే దేహం మీద వాళ్ళకి ఆసక్తి లేదు, అంటే భోగ లాలస లేని వాళ్ళు, అందుకని ఆవిడని వైదేహి అంటారు. జనకపుత్రి కాబట్టి జానకి అంటారు. తర్వాత అవనిజ, భూమి నుంచి వచ్చింది కాబట్టి అవనిజ, జనకాత్మజ, శ్రీరామ పత్ని, ఇలా అనేక, తర్వాత అయోనిజ, ఇలా అన్ని పేర్లతోటి అమ్మవారిని, మిథిలా నగరం కాబట్టి మైథిలి, అన్ని పేర్లతోటి అమ్మవారిని కొలుస్తారండి. అంటే సీతమ్మ విషయంలో, రాముల వారి విషయంలో వాళ్ళు విష్ణువు లక్ష్మీదేవి అయినా అన్ని అవతారాల్లో కూడా శివపార్వతి అంటాం, విష్ణువు లక్ష్మి అంటాం. ఇక్కడ మా సీత అవతారంలో మాత్రము సీతారాములు, జానకి రాములు, మొదట సీతమ్మ వారు వస్తారు. తర్వాత అన్ని అవతారాలు చూసుకుంటే ఇంకా కృష్ణ అవతారం, ఇంకా అన్ని అవతారాల్లో అమ్మవారు ఉంటారు. కానీ సీతమ్మ వారిలాగా ఇక్కడ బాలకాండలో చూడండి, అయోధ్యకాండ, అరణ్యకాండ, తర్వాత సుందరాకాండ, యుద్ధకాండ, ఎక్కడ చూసినా అమ్మవారు, సీతమ్మ వారి యొక్క గొప్పతనము, విశేషాలు, ఆవిడ అందులో ఉండడము, మహిమలు చూపడము, అందరి చేత ఆవిడ ఆదరింపబడము, ఆవిడ అందరికీ ఆశీస్సులు ఇవ్వడము, ఇవన్నీ కూడా మనము రామాయణంలో మాత్రమే అన్ని కాండల్లో అమ్మవారి యొక్క మహత్యాన్ని చూస్తామండి. అయితే ఈ సీతా నవమి అనేది అటు నేపాల్లో జనకపురి దగ్గర అమ్మవారికి చక్కటి శోభాయాత్ర చేయడం, బీహార్లో కూడా పరిక్రమ చేస్తారు, అమ్మవారి యొక్క ఆలయం నుంచి చక్కగా పరిక్రమ చేసి, తర్వాత నేపాల్లో కళ్యాణం చేయడము, ఇక్కడ అనేక రకాలైన వ్రతాలు, మన ప్రయాగ్లో, తర్వాత అయోధ్యలో, ద్వారకలో, అన్ని చోట్ల కూడా సీతమ్మ వారికి రామాయణ పారాయణ చేయడము, కథ, నృత్యాలు, పాటలు, పరిక్రమలు చేశారు. సీతా నవమి వ్రతం అని కూడా నార్త్లో చేస్తారమ్మా. సీతా నవమి వ్రతము చాలా సింపుల్గా చెప్పాలి అంటే పొద్దున్నే చక్కగా అభ్యంగన స్నానం చేసి రామ్ పరివార్, రాముడు, లక్ష్మణుడు, అమ్మవారు ఫోటో పెట్టుకుని, హనుమంతుల వారు ఉంటారు, ఆ ఫోటో పెట్టుకుని మనము వడపప్పు, పానకం చెప్పలేదు కానీ రాముల వారికి చెప్పారు, వడపప్పు, ఇంకేదైనా పళ్ళు, తర్వాత పూరీలు, అటువంటివి నార్త్ ఇండియాలో అవి ఫేమస్ కాబట్టి అవి చేసుకుని పొద్దున్నుంచి ఉపవాసం ఉండి అమ్మవారికి చిన్న అమ్మవారు పుట్టినప్పటి నుంచి అమ్మవారు భూమిలో అయోనిజగా దొరకడం, రాముల వారిని వివాహం చేసుకోవడం, అయోధ్యకి వెళ్ళడం, మళ్ళీ అరణ్యాలకి రావడం, అక్కడి నుంచి ఆవిడ అశోకవనంలో ఉండడం, అశోకవనం తర్వాత మళ్ళా అయోధ్యలో పట్టాభిషేకం చేసుకునేదాకా ఆ కథని చిన్నగా మనకి సీతానవమి కథని చదువుతారు. చదివాక సాయంకాలం మళ్ళీ పూజ చేసుకుని ఉపవాసాన్ని, దీక్షని, ముత్తైదువులందరికీ కూడా బొట్టు పెట్టి పండు తాంబూలం ఇచ్చి విరమించుకుంటారు. ఈ సీతానవమి కథ చదువుకుని పారాయణ చేయడం మూలాన దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుందని, సంతానం సుఖంగా ఉంటుందని, కుటుంబంలో శాంతి ఉంటుందనేసి నమ్మకం. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా నార్త్ ఇండియాలో చాలా చక్కగా చేస్తారు. మనకి శ్రీరామనవమి ఎంత ఉత్సాహంగా చేసుకుంటామో అక్కడ సీతానవమి కూడా అంత విశేషంగా జరుపుకోవడం మూలన మనకి సీతానవమి అమ్మవారి యొక్క జయంతి, అమ్మవారి యొక్క ఉత్సాహం, అమ్మవారి పుట్టినరోజు అని చక్కగా మనం కూడా జరుపుకోవడం జరుగుతుందమ్మా. సీతాదేవిని కనుక మనం చూస్తే అరణ్యంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా రావణుడి చెరలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వాటి నుంచి మనం జీవిత పాఠం ఏం నేర్చుకోవాలి? సీతాదేవి ఎప్పుడైతే రాముల వారు నువ్వు అడవికి వద్దు, అక్కడ జంతువులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు అని అన్నా కూడా ఆవిడ ఏమంటారంటే, మీతో నేను ఎక్కడ ఉన్నా నాకు సంతోషమే, అది అంతఃపురం కన్నా నేను సంతోషంగా ఉండగలను అని చెప్పిన ఆవిడ ఎంతో ధైర్యంగా అరణ్యానికి వచ్చాక అక్కడ నదీ నదాలు, జలపాతాలు, పళ్ళు, పూలు, ఆ మృగాల్ని వాటిని చూసి ఎంతో సంతోషపడిపోతుంది ఆవిడ. అది ఒక అయ్యో నాకేదో పనిష్మెంటు, నేను అరణ్యానికి ఈయనతో తప్పలేదు నాకు అని అనుకోలేదు ఆవిడ. అది ఎంతో ఉత్సాహంగా ఆవిడ ఇష్టపడి ప్రేమించి ఆ పూలు, పళ్ళు, కాయలు, రకరకాలు అన్నీ చూసి ఆనందిస్తుంది. ఆ సెలయేర్లు అవన్నీ చూసి చక్కగా కుందేళ్ళు, అనేక రకమైన జంతువులు కనబడతాయి. అలాగే వెళ్తూ వెళ్తూ ప్రతి పుట్టకి, గుట్టకి కూడా ఆవిడ దండం పెడుతుంది. ఫలం ఇచ్చే పుష్పాలకి, చెట్లకి కూడా దండం పెడుతుంది. యమునా నదితో వరుసలు కదుపుతుంది, గంగానదికి మొక్కుకుంటుంది, మళ్ళా మేము క్షేమంగా వస్తే నీకు ఇన్ని రకాలైన ముడుపులు చెల్లిస్తాను అంటుంది. అలా అందరితోటి అది మా చెట్లు, పుట్టలు, నదులు అందరితోటి కూడా చక్కగా ఆవిడ
కబుర్లు చెప్తూ అందరినీ పలకరిస్తున్నట్టుగా వెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఆవిడ ధైర్యాన్ని కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందించండి అని చెప్తాం కదా, అలా ఆవిడ ఎంతో సంతోషంగా అడవిలో ఉన్నారు 13 సంవత్సరాలు. ఆఖరి సంవత్సరంలో ఆవిడ మాయాలేడిని చూసి మామూలు మనిషి సాధారణ స్త్రీలాగా వివసమైపోయి ఆ బంగారు లేడి మా అత్తగారికి వాళ్ళందరికీ కూడా అరణ్యవాసం గుర్తుగా తీసుకెళ్తాను అని అనుకుంటారు. అది మారీచుడు మాయ అని తెలియదు ఆవిడికి. అందుకని ఆవిడ అనేక రకాలైన సమస్యలు వస్తాయి. రావణాసురుడు తీసుకువెళ్తాడు. రావణాసురుడు తీసుకువెళ్ళిన అక్కడ కూడా ఎలా ఉండాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, పతి మీద విశ్వాసంతో రావణాసురుడిని ఎన్ని రకాలుగా ఆవిడ మాట్లాడినా కూడా అదరదు బెదరదు. ఆయనకు చెప్తూ ఉంటుంది, నా రాముడి శౌర్యం ముందు నువ్వెంత, నీ వినాశనానికే నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు అనుకుంటున్నావు రాముడు రాలేడని, రాముడు వచ్చి నిన్ను సంహారం చేస్తాడని. రావణాసురుడు ఎన్ని రకాలుగా భయపట్టినా ఆవిడ ఆత్మవిశ్వాసంతో అన్ని రకాలుగా నా పతి శౌర్యము అనేసి చెప్తూ ఉంటారు. అంత నమ్మకం రాముల వారి మీద. ఆ రాముల వారు కూడా సామాన్య మనిషి అయినా కూడా దాదాపు 10,000 కిలోమీటర్ల పైన ఆయన నడుచుకుంటూ, అంటే సముద్రం మీద వంతెన కట్టినా కూడాను, సేతువు కట్టినా కూడా నడుచుకుంటూ భార్య కోసం వెళ్ళి ఆవిడని రక్షించి తీసుకురావడం అనేది ఒక భార్యకి భర్త మీద ఎంత అనురాగం ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత అన్యోన్యత ఉంది అనేది మనము ఆ భార్యాభర్తల మధ్యన చూస్తాం తల్లి. సీతమ్మ వారు ఎన్నో కష్టాలు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎన్నో కష్టాలు దాటారు. అగ్ని ప్రవేశం చేశారు, తర్వాత వనవాసం వెళ్ళారు. ఆ